ఏంటా బాగున్నావా? నా బాబు నా తండ్రి గుడ్ గుడ్. నా బాబు శ్రీపుత్రులు మీరు ఎన్టీ వారు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ముగ్గురు శ్రీపుత్రులు విష్ణు ఈశ్వర బ్రహ్మమహేశ్వరులు నేను ఏడుకుంటున్నాను కూర్చోండి కూర్చోండి. ఏంటి విశేషాలు చెప్పండి. బాబు ఎన్నాళ్ళకే కాపాడ్డారు నా కొడుకు. ఎన్నాళ్ళు పట్టించు ఆశపడతారా మనం ఈ బాబు నచ్చింది ఈడే తీసి 2 కోట్ల మంది పాకడికి వచ్చేస్తాడు. పాకేసుకున్నాను నేను రాన్పల్లి మనకనే మధ్యలో ఉంటుందండి. వచ్చి పొద్దున్నే సందాలు వచ్చేస్తాడండి. నేను ఆయనతో ఏదో ఉంటాను కబుర్లు చెప్తా ఉంటాడా? చెప్తాడండి. చెప్పండి మీడియా చేస్తాడండి. సాయం చెప్తా ఉంటాడు. సైకిల్ తక్కువ. ఎంత వయసు? ఎంత? 96 అండి. 96. బ్రిటిష్ పరిపాలనలో 15-16 సంవత్సరాలు త్యాగం చేశారు. వ్యవసాయం పని ఆ పాడి కోట్లు ఆడలో బ్రిటిష్ వాళ్ళు టోపీలు వాళ్ళ దగ్గర ఉన్న డ్రెస్ 10 కేజీలు ఉంటాయి. పాడి కోట్లు. నీ ఆరోగ్యానికి కారణం ఏంటి బాబు? దేవుడు ఇచ్చిన వరం, మీరు ఇచ్చిన వరం. నేను ఏతని అడిగిపోద్దు ఇప్పటికి. బీపీ కానీ షుగర్ కానీ లేదు కానీ కోరుకుంటున్నాను. మా ఆవిడకి లేదండి. 2 పూటలు తింటారు. పూలుంటే 3 పూటలు తింటారు. ఆవిడ పేరేంటి? ఏం చేస్తుంది ఆవిడ? ఆవిడ వయసు ఎంత? 80 సంవత్సరాలు అండి. ఆవిడకి 80, నీకు 96. పిల్లలు ఏం చేస్తారు? పిల్లలు బాబు 5 రండి. 3 ఆడవాళ్ళు అండి, 2 అబ్బాయిలు. అన్ని సార్లు సీట్లు అన్ని పెట్టేసానండి. ఎవరికి వాళ్ళకి అప్పచెప్పేసానా. ఏమైనా భూమి ఉందా? ఉంది బాబు. ఎంత ఉంది? 3 ఎకరాలు ఉన్నదండి. కొడుకులు ఇద్దరికి చెరుకో 13 గుంటలు ఇచ్చేసానండి. ఇంకెంత ఉండేది? 6 గుంటలు 7 గుంటలే ఉంటుంది. అది నేను పండించుకుంటాను బాబు. ఇది వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ఎంతమంది మొత్తం? మనవాళ్ళు మనవరాళ్ళు? పెద్దోడి బాబు 2 కొడుకులేండి. చిన్న అబ్బాయికి 2 కూతుళ్ళే. పెళ్లి చేసాడు, అది మొగుడు తీసుకుని వెళ్ళిపోద్ది. ఇంకో పెళ్లికి వచ్చిందండి ఒక అమ్మాయి. అది ఈ నెలలో మరి పుస్తకాలు వస్తాయి కదండి. ఈ నెలలో చేసేయాలని తిరుగుతున్నామని చుట్టారు కాస్తే. 6 ఎకరంలో 2 లక్షలైనా ఇస్తాను నాన్న, మరి ఏం చేయదు, నేనే ఏదో పని చేసుకుని ఏదో చేసుకుంటానా, దాన్ని కూడా వదలగొట్టేది అంటాను నేను. కూతురు పిల్లలు 3 పెద్ద కూతురుకేమో 2 కూతుళ్ళును ఓ కొడుకునండి. 2వ పిల్లకి 2 కూతుళ్ళును ఓ కొడుకునండి. 3వ పిల్లకి 2 కూతుళ్ళును ఓ కొడుకునండి. దగ్గరికి బాబు బంగారం పట్టుకొస్తున్నారు. పళ్ళు ఫలాలు నాకు పట్టుకొస్తున్నారు. అందరూ చూస్తా ఉంటారు. అందరూ చూస్తారు బాబు. ఆఖరికి కొడుకు డ్రెస్ కూడా పట్టుకొచ్చారు. పెద్ద కూతురు బాగానే చూసుకుంటారు. చాలా బాగా చూస్తున్నారు. మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ బాగున్నారు. అందరికంటే నువ్వు సంపన్నవంతుడివి. ఎందుకంటే ఎంతమంది మొత్తం కలిసి 10 మంది 12 మంది మనవాళ్ళు మనవరాళ్ళు? ఎంతమంది మనవరాళ్ళు? 3 ఏళ్ళు 6 ఆడోళ్ళు, 4 మగోళ్ళు అండి. 4 మీరు లెక్కండి. ఆడోళ్ళు లెక్కండి బాబు. నువ్వు చూసావు కదా, చాలా సమస్యలు చూసావు కదా, చాలా పరిపాలన చూసావు కదా, బ్రిటిష్ వాళ్ళ దగ్గర చూసావు కదా. ఒకప్పుడు కరెంట్ లేని పరిస్థితి కూడా చూసావు కదా. ఇప్పుడు ఇంటి మీదనే కరెంట్ తయారు చేస్తున్నారు కదా. చేస్తున్నారు మీ ఊర్లో ఇంటి మీద. మీరు ఎంతమంది అన్నదమ్ముళ్ళు? 7 అన్నదమ్ములు. మేము 4 తోబుట్లండి. 11 మంది మీరు. మా బుల్బాబు మా బాబుని చనిపోయి ఎక్కడ పట్టుకున్నారండి. పట్టుకుంటే ఏరిట్టేశారు. ఏరిట్టేస్తే మేము 5 తిరగండి. అప్పుడు బాబు మీ చేదంతా నదే పంటాం. మందు మాకు ఏమీ లేదు, అసలు ఏమీ లేదు. 5-6 పండిదండి ఎకరం. అందులోకి బ్రిటిష్ వాడు పెట్టిన చోరా మనం నీరెట్టాలి. గండి ఎట్టే బొమ్మలతో సిద్ధాంతం బస్ స్టాండ్ కట్టారు. అక్కడ 100 రూపాయలు గండి ఎట్టారు ఆ రోజుల్లో. దోళ్ళ దిగితే 10 రూపాయలు జుమ్మాన. కాళ్ళ దోళ కడిగితే కదా, ఆ కడిగినందుకు కూడా 100 రూపాయలు దోడ. పరిపాలన. అప్పుడు నీళ్లు ఉన్నాయా? నీళ్ళు బాబు గొంతు కొట్టండి. అప్పుడు దాడవాలేదు, ఏమీ లేదు. ఇప్పుడు కావచ్చింది అనుకోండి 7 సార్లు చేసి వాళ్ళు అండి. రాత్రి 10ంటికి వెళ్ళి సన్నంగానే అది ఎలాగా మన ఇచ్చిన బట్ట ఎలా పెట్టుకుంటాం పెట్టాను, అలాగే ముఖం మీద పొడిచి ఇలాగా అవి ఎప్పుడుగా దాసి
ఎడపెడని అప్పుడు గడ్డి ఎట్టేసి ఇంత గడ్డి అప్పుడు కోడి కూర్చుందంటే మరి చేను పండే పడపోయే ఒక మాటలో చెప్పు, అప్పటికి ఇప్పుడు తేడా ఏంటి? రోజున తేడా వచ్చిందండి. ఎట్లా? ఎట్లా అండి, ఇప్పుడు అన్ని సోపాయిలు ఉన్నాయి, ఉమ్, అన్ని సోపాయిలు ఉండవు. అంటే నేను చెప్పేస్తాను బండి నా నోరు ఎవరు పెద్ద తెచ్చాడని దేవుడు బాగా ఇచ్చాడు నీకు, ఇప్పుడు కూడా పవర్ ఇచ్చాడు, పవన్ ఇచ్చాడండి. తృప్తిగా ఉన్నావు, ఉన్నానండి. ఆనందంగా. నాకు ఏదో జీవంతో చూడంటారు, మా కుటుంబానికి ఏమీ లేదు. భగవంతుడు బాగా మా ఆశీర్వదించాడు. అన్నదమ్ములు 7 కుటుంబాలకు లెక్కైతే 300 జనం వచ్చారండి. మా తండ్రి రక్తం 300 మంది అయ్యారు. అయ్యయ్య. ఇప్పుడు జనాభా తగ్గిపోతున్నారే. ఆయ్. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు పిల్లలు కనడం లేదు. అది పాపం ఒకళ్ళిద్దరు కట్టాలి అయిపోతుంది. అవును. గిన్నెలతో మా వాళ్ళు 10 మంది చట్ మీద పడేస్తే చట్ పెట్టి చెడిపోరు. అప్పుడు జబ్బా రోగమా డాక్టర్లా ఎవరు లేరు. పుట్టోళ్ళ పడితే చెడిపోయి వాళ్ళు. ఇప్పుడు నువ్వు చెప్పు, నాకు నీకేం కావాలి? బాబు నా పెద్ద కొడుకు పని చాలా దారుణంగా ఉంది. ఏం చేద్దాం అంటావు? ఆ హాస్పిటల్ హాస్పిటల్ విజయవాడ బ్లడ్ ఆగిపోయి బ్లాక్ అయిపోయింది మొత్తం. అది నేను పని చేస్తాను, నేను ఒకసారి చెప్పి హాస్పిటల్లో నేను మాట్లాడి అడ్రస్ ఇచ్చేసి నేను మాట్లాడి ఏం చేయాలి నేను చేస్తాను. ట్రీట్మెంట్ అవి ఏం చేయాలి చేసి ఎట్లా బాగు చేయాలో చూద్దాం. ఇంకా నీకు ఇంకేం కావాలి? బాబు మా ఊరికి డ్రైనేజీ లేదండి, కానీ లాంకటే. తర్వాత మన రోడ్డు పాడైపోయిందండి, మన మిల్లి కాడి నుంచి అలాగా ఆ పెద్ద రోడ్డుకి త్వరగా చేసి. ఓకే, అది కూడా చేపిస్తా. అది నీకేం కావాలి? ఇంకో బాబు చిన్న రోడ్డు మా పాకల కాంచి చేపల చెరువుకి వెళ్ళిందండి. ఇప్పుడు నీకు ఆ పాకరే ఉంటావా లేదంటే ఇల్లు కట్టుకుంటావా? ఇంటికాడే ఉంటాడు. ఆ పాకే పర్వాలేదా? ఆడేమన్నా పర్మనెంట్ ఇల్లు కట్టుకుంటావా? అట్లండి. డబ్బులు కావాలా? నేను కట్టిస్తే కట్టుకుంటావా? ఓకే, నేను ఇల్లు కట్టిస్తా నీకు. బాబు తొందరలోనే ఇల్లు ఒకటి వస్తుంది, నువ్వు చెప్పిన పనులు అవుతాయి, అబ్బాయి ఆరోగ్యం నేను చూసుకుంటా, నువ్వు ఆనందంగా ఉండు. బాబు నా బాబు నా తండ్రి విష్ణుదేవా, తండ్రి నా బిడ్డల్ని నన్ను కాపాడు బాబు. చేస్తా చేస్తా చేస్తాను. ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. కలెక్టర్ గారు ఇది రాసుకోమ్మా, ఇది రాసుకొని 3-4 పనులు చేసేయండి. ఇల్లు ఒకటి 4 నెలలు ఇల్లు కట్టేయాలి. ఓకే, చేస్తా. ఓకే, ధైర్యంగా ఉండు. చేస్తా.